మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది తెలుసా? ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. చెట్లను కాపాడండి అని కూడా మన కాన్స్టిట్యూషన్ చెప్తుంది. సో చెట్లను కాపాడడంతో పాటు చెట్లను నాటండి కూడా ఇందులోకి వస్తుంది. ఈ మధ్యలో భోపాల్లో చాలా ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ఏమైందంటే, ఒక కపుల్ వాళ్ళ పెళ్ళికి వెడ్డింగ్ కార్డ్స్ లేవు, ప్రింట్ కూడా చేయలేదు. ఎందుకంటే వాళ్ళు పేపర్ని సేవ్ చేయాలనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం సేవ్ చేయడమే కాకుండా వాళ్ళు వెడ్డింగ్ కార్డ్స్ ఎట్లా ఇచ్చారో తెలుసా? అంటే వాళ్ళు 8 మంత్స్ ముందు నుంచి, అంటే పెళ్లి కంటే ముందు ఒక 8 మంత్స్ ముందు నుండే ఒక పాట్స్ తయారు చేశారు. అంటే 8 మంత్స్ వరకు గ్రో చేసి ఇంత ఇంత చిన్న పాట్స్ని తీసుకెళ్ళి ఎవరైతే వాళ్ళ పెళ్ళికి ఇన్వైట్ చేయాలనుకుంటున్నారో ఆ పాట్స్ మీద వాళ్ళ ఇద్దరు పేర్లు రాసి ఆ పాట్స్ అందరికీ ఇచ్చి ఇన్వైట్ చేశారంట వాళ్ళ పెళ్ళికి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఆ పాట్స్ ఉన్న రోజులు ఆ కపుల్ని గుర్తుపెట్టుకోవడమే కాకుండా వాళ్ళకి ఆ పెళ్ళికి ఇచ్చింది గుర్తులాగా ఉండిపోతుంది. అట్ ద సేమ్ టైం చెట్లని ఏదైతే పేపర్ కోసం కట్ చేయడం అది ఆగిపోయినట్టే, అది కాకుండా మనము ఇంకొన్ని చెట్లు నాటినట్టు అయింది. అంటే మనకు కావాల్సింది కూడా అదే కదా, చెట్లను కొట్టేయొద్దు అండ్ చెట్లను నాటాలని చెప్పి. సో 2 కూడా ఇందులో ఫుల్ఫిల్ అయినాయి. సో అందరూ కూడా ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అనేది ఒక డైలీ ఒక రొటీన్ లాగా చేసుకొని ఎక్కడ కూడా స్పాయిల్ చేయకుండా ఉంటారని అనుకుంటున్నాను.